విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలే కారణమని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూన్ 8వ తేదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏఎస్ఎంఎస్ 1 డిపార్ట్మెంట్లో హాట్ మెటల్ తీసుకువెళ్తున్న లేడర్ ప్రమాదంలో 10 మంది కార్మికులు మరణించారని, 6 తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నాసిరకమైన ముడి సరుకులను వాడడం, యంత్రాలను మరమ్మతులు చేయకపోవడం, అనుభవం ఉన్న సిబ్బందిని తొలగించడం, కార్మికులపై విపరీతంగా పనిభారం మోపడం బెసరి ఈ ప్రమాదానికి కారణమైందన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు ₹50,00,000 చెల్లించాలన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించి ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే ఆపాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ ప్రెస్ మీట్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాంబాబు, ఏఐయుటియుసి జిల్లా నాయకులు ఎం బసవరాజు, సిఐటియు జిల్లా నాయకులు అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమల్లో జరిగినటువంటి ప్రమాదం మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు, సుమారు 7 మంది వరకు క్షతగాత్రులుగా మిగిలారు. వీరిని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ని వాటినే నష్టపరిహారంగా చూపించి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితికి వచ్చిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. దీంతోపాటు క్షతగాత్రులకి ₹50,00,000 దాకా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు వెలికి తీసే పనిలోనే ఉండాలి తప్పితే నివారణకు సంబంధించినటువంటి ఎక్కడ ఎవరు చేయడం లేదు. ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం యంత్రాలు వాటిని మెరుగుపరచకపోవడం, ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ప్రమాదాలు జరిగి సిబ్బంది కోత విధించేశారు, పనిభారం పెరిగిపోయింది. కాబట్టి వీటన్నిటినీ సవరించకుండా, వీటన్నిటినీ సరిచేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రమాదం జరిగింది, ఆడకి పోయాము, విచారించాము, అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఆడకు పోయినటువంటి మంత్రులు కూడా చాలా అధికార అహంకారంతో మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఆ కుటుంబాలను ఆదుకోండి, ₹1,00,00,000 వరకు పరిహారం ఇవ్వండి అంటే మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా, మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి లోకేష్ మాట్లాడడం అంటే, ఆయన ఒక మంత్రిగా ఉండి ఆ బాధ్యతారహితంగా మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఈ రోజుకి వారి కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం. లోకేష్ గారు ఈ సందర్భంగా ఒక ప్రకటన చేశారు విశాఖపట్నం దగ్గరే. విశాఖ ఉక్కును కాపాడుకునేదానికి మేము సాయశక్తిలో ఉన్నాం, మేము అడ్డుకుంటా ఉన్నాం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మేము సవాల్ విసురుతా ఉన్నాం. మెటాల్ పరిశ్రమలకి గనులు ఇవ్వండి అని చెప్పి మీరు పార్లమెంట్లో మీ ఎంపీలు అడిగారు కదా, ఒక్కసారన్నా సరే మీ ఎంపీలు విశాఖ ఉక్కుకి గనులు ఇవ్వండి అని చెప్పి ఎక్కడైనా అడిగారా? చూడండి ఒకసారి ఏ విధంగా కాపాడుతున్నారు ఈరోజు మీరు. కేంద్ర ప్రభుత్వం మేము విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామంటే బహిరంగంగా ఎక్కడా కూడా నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పిరికిపంద ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కార్మికులు సంవత్సరాల తరబడి నిరసనలు చేస్తూ ఉన్నారు, మేము కాపాడుకుంటాం ఈ పరిశ్రమను అని చెప్పి అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పరిశ్రమను కాపాడుకుంటాం, ఈ పరిశ్రమకు సంబంధించి గనులు ఇవ్వండి అని చెప్పి ఎక్కడ పార్లమెంట్లో మాట్లాడాల. మెటాల్ సంస్థకి గనులు ఇవ్వండి అని చెప్పి టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడారు. ఇది మీ ద్వంద్వ వైఖరి. కాబట్టి ఇప్పటికైనా మీ ద్వంద్వ వైఖరిని విడనాడి విశాఖ ఉక్కు పరిశ్రమకి పరిరక్షణకు టీడీపీ కూడా కట్టుబడి ఉండాలని, ఎవరైతే క్షతగాత్రులు చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల జూలై 3వ తేదీ గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా. కాబట్టి కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. పేరు రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ని. విశాఖ ఉక్కుకు సంబంధించి గత 7-8 సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతుంది. గత కాలంలో కూడా గత ప్రభుత్వం కూడా కొంచెం మెడల కాస్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లొంగబోతే
అక్కడున్న ప్రజా ఉద్యమం, అన్ని పార్టీలు, విశాఖ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినందువలన గత ప్రభుత్వం ప్రైవేటీకరణకు సాహసించలేకపోయింది. అది 100% కార్మిక వర్గం ప్రజల పోరాట విజయం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా పోరాటాలను అస్సలు పట్టించుకోవడంలో నిర్వీర్యం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏం చేస్తారు, 2 రోజులు రచ్చ చేస్తారు, తర్వాత పోతారు కదా అని అనుకుంటున్నారు. కానీ విశాఖ ఉక్కుకి మిగతా ఫ్యాక్టరీలకి చాలా తేడా ఉంది. విశాఖ ఉక్కు బలిదానాలతో సాధించుకున్న ఉక్కు. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కార్మిక వర్గం ప్రతిఘటన చేస్తూ ఉంటే దానికి రెండో మార్గం ఎన్నుకున్నారు. ఏమిటి, అక్కడ టెక్నీషియన్స్ని, బాగా అనుభవం ఉండే టెక్నీషియన్స్ని అందరినీ వేరే ప్రాంతాలకు తరలించారు. ల్యాబ్స్ ఉండ స్టాఫ్ని రిక్రూట్ చేయకుండా పూర్తిగా ఆపేశారు. ఎప్పుడో కాలం చెల్లిన యంత్రాలని ఇప్పటికీ పెట్టుకొని ఆ యంత్రాల ద్వారా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి అక్కడ బొగ్గు సప్లై చేసే బొగ్గు కూడా నాసి రకం బొగ్గుగా తయారవుతుందని చెప్పని అక్కడ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా లేదా కేంద్ర ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా కానీ వాళ్ళు కూడా వినలా. ఇదంతా ఏంటంటే విశాఖను ప్రైవేటీకరణ చేయాలంటే అవసరమైతే ఈ బలిదానాలు కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేది అర్థమవుతూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ శక్తి వంచన లేకుండా విశాఖ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నారు. ఆ విశాఖ ఉక్కు నిలబెట్టుకునేదానికి అన్ని పార్టీలు ఒకప్పుడు అధికారం లేనప్పుడు విశాఖ ఉక్కును మేమే నిలిపిస్తామని చెప్పని అన్నోళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాన్ని మేము నిలిపామంటున్నారు. ఒక విశాఖ ఉక్కును నిలపాలంటే మొట్టమొదటి షరతు వాళ్ళకి సపరేట్గా మైన్స్ కేటాయించాలి. ఈ సపరేట్ మైన్స్ కేటాయిస్తే కొన్ని వేల కోట్ల సంవత్సరానికి మిగులుతుంది అనేది నిపుణులందరూ చెప్తున్నమాట. ఆ మైన్స్ కేటాయిస్తే ప్రైవేటీకరణకి ఇబ్బంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కుమ్మక్కయ్యి ఆ మైన్స్ని కేటాయించకుండా ఎవరో మెట్టలు అక్కడ ఏదో పెడతా ఉన్నారని, ఆర్సెల్ మెట్టలు పెడుతున్నారని వాళ్ళకి మటుకు కావాలంట ఏది ప్రైవేట్ మైన్స్. ప్రజా ప్రయోజనార్థం ఉండే విశాఖ ఉక్కు మటుకు అక్కర్లేదంట. ఎంత దుర్మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, ఇవాళ ఏం చెప్తుంది, ఇవాళ ఏం చేస్తుందని ఒకసారి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ ఉక్కుని నిలపడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేయకపోతే ఖచ్చితంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక విశాఖపట్నానికి పరిమితం కాదు, మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను నిలపడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎం బసవరాజు, నేను ఏఐయుటియుసి జిల్లా బాధ్యులుగా పనిచేస్తున్నాను. మనందరూ తెలుసు, గత నెలలో ఇక్కడ విశాఖలో ప్రమాదం జరిగి దాదాపు 19 వరకు క్షతగతులు కావడం గమనించి ఉన్నాం. అయితే గతంలో ఈ ఫ్యాక్టరీ నియమిస్తున్నప్పుడే ఎటువంటి ప్రమాదాలు జరిగినట్లయితే ₹1 ఎస్టేట్ చేయిస్తామని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తామని చెప్పి గతంలో రాసుకున్నారు. ఈరోజు వాటిని ఇవ్వడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. కాబట్టి వీటి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు విశాఖకి ప్రత్యేక మైన్స్ కేటాయించాలని చెప్పి, అదేవిధంగా ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటిని ఆధునీకరించాలని చెప్పేసి, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేసి వాటి సజావుగా నడిపే విధంగా విశాఖ ఉక్కును కాపాడిన డిమాండ్తో కేంద్ర ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి 3వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే జూలై 3వ తేదీన మన నెల్లూరులో కూడా గాంధీ బొమ్మ నుండి విఆర్సీ సెంటర్ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో అందరూ పాల్గొని జయప్రదం చేసిందిగా కార్మిక సంఘాల తరఫున పిలుపునిస్తున్నాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ₹1499 మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ₹999 మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.